హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో అయితే స్వీట్ కార్న్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకుండా ఆయిల్ వేసుకుండా ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న 2 ఆనియన్స్ వేసి అమ్మిడికి నెక్స్ట్ అయితే కొంచెము జీలకర్ర వేస్తూ ఉంటాం. జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు, జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఒక 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ అయితే కారం పొడి వేసేదాన్ని ఇంకా 4 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాము. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటా. అది కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇప్పుడు ధనియా పొడి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పొడి, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి యాడ్ చేసుకుంటా. ఈ రెండు కొంచెం మిక్స్ చేసుకొని పెప్పర్ చిన్న స్పూన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పరు, ఇంకా పెప్పర్ కాల్చితే మీరు పెప్పర్ ఇష్టపడే వాళ్ళు ఇంకా కొంచెం అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ అయితే రుచికి తగ్గబడే సాల్ట్ అయితే యాడ్ చేస్తూ ఉంటాము. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేస్తూ ఉంటాము. క్యారెట్ను బీన్స్ యాడ్ చేస్తూ ఉంటాము. ఇంకా కావాల్సింటే మీరు క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ యాడ్ చేస్తే బాగా ఫ్రై అయిపోతే టేస్ట్ బాగుండేది అనేసి కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇది యాడ్ చేసుకుంటాం. వెజిటేబుల్ ఒక 5 మినిట్స్ మీరు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాము. మేమైతే 6 మెంబర్స్ చేస్తూ ఉంటామండి. దానికే 7 ఎగ్స్ తీసుకున్నాము. ఎగ్స్ అంతా వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని, అంటే మిక్స్ చేస్తూ ఉండాలి, లేకుంటే కింద తలమంటిస్తుంది. బాగా మిక్స్ చేసుకొని దాంట్లో ఇప్పుడైతే మేము స్వీట్ కార్న్ ఆల్రెడీ ఉడకబెట్టుకోండి స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకున్నాను. నీళ్ళంతా బాగా ఇది అయిపోయిన తర్వాత మీరు స్వీట్ కార్న్ ఇంకా మాకు స్వీట్ బాగా కావాలనే వాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీడియం స్వీట్ చాలనే వాళ్ళు అయితే మేము హాఫ్ స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టి తీసుకున్నాము. ఇప్పుడు ఇది మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేయండి దాంతో వేసి. ఇప్పుడు సోయా సాస్ 2 టేబుల్ స్పూను, అమ్మిడికి 1.5 టేబుల్ స్పూన్ టమాటో సాస్ యాడ్ చేస్తూ ఉంటాము. స్వీట్ ఇంకా కావాలనే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇదంతా ఫ్రై అయిన తర్వాత కింద దింపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని చపాతీలోనూ తినవచ్చు, బాగుంటుంది. రైస్ యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మేము 2 వేస్లోనూ ట్రై చేసి చూసాము. కొంచెం సపరేట్ తీసుకొని చపాతీకి చూసాము, రైస్ రెండునే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.